యేసయ్యా కే ఆరాధనా ఆరాధనా హృదయము వాకిట నిలచిన యేసయ్యా కే ఆరాధనా ఆరాధనా యేసయ్యా కే ఆరాధనా
తండ్రి నీకే నా ఆరాధన, తండ్రి నీకే నా ఆరాధన, నా ఆరాధన, నా ఆరాధన, నా ఆరాధన. పరిశుద్ధాత్మగ్ని మనలను మండించును కాక, దేవుని సన్నిధిని మనం అనుభవించుదుము కాక, మన అంతరంగములను విచారములు కొట్టివేయబడును గాక, దేవుని అగ్ని మనలను రగిలించును గాక. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థనా సమయమును బట్టి, ఆరాధనా సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాక్య సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా ఆత్మలో అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు. మేము ఒక మెట్టులో నుండి మరొక మెట్టులోనికి ఎదగాలి అని మీరు కోరుచున్నారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము వినుచు ఉన్నప్పుడు అపవాది ఎవరి మనస్సును దోచుకొననివద్దు. అవసరమైన మాటలు వచ్చుచున్నప్పుడు అపవాది మనస్సును దొంగిలిస్తాడు. అపవాదిని గద్దిస్తూ ఉన్నాం ప్రభా, యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం. మీ శిలువ రక్తము చేత అందరినీ మమ్మలను కడిగి శుద్ధీకరించి మా మాలిన్యమును తొలగించి వాక్యము ద్వారా మమ్మల్ని పోషించండి. మీ స్వరూపములోనికి మేము మార్చబడినట్లుగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువురా, దేవుని వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము. 1 కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు
క్రీస్తునందు పసిబిడ్డలే అనియు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ప్రభునందు ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సంఘములో ఉన్న విశ్వాసులు వారు ఆత్మీయముగా ఎదుగుదల లేని వారుగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమన్నాడంటే పౌలు గారు, మీరు క్రీస్తునందు పసిబిడ్డలలాగా ఉంటున్నారు అని చెప్పాడు. పసిబిడ్డలు. వాళ్ళని గురించి చాలా ఆశించాడు పౌలు గారు. వాళ్ళకు సువార్త చెప్పాడు, రక్షణలోనికి నడిపించాడు, బాప్తిస్మము ఇవ్వటం జరిగింది. అలాగే మరి వారు దేవునిలో ఎదుగుతూ ఉండాలని ఎదురు చూశాడు. పౌలు గారు ఒక సమయంలో వీళ్ళని ఎలాగ హెచ్చరించాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కదా, అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. అంటే నేను క్రీస్తులాగా ఎదిగాను, మీరు నాలాగా ఎదగండి. నాలాగా మీరు ఎదిగితే మీరు క్రీస్తులాగా మారిపోతారు. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. అయితే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా పౌలు గారు చెప్పే మాట ఎక్కట్లా. ఆ బోధ, ఆ స్టాండర్డ్కి ఆ ప్రజలు రీచ్ అవట్లా. కారణం ఏంటి అనంటే, వీళ్ళు పసిబిడ్డల్లాగా ఉన్నారు. పసితనం అంటారు చూడండి, ఆ పసితనం ఆ ప్రజల్లో కనబడతా ఉంది. అందుకనే వాళ్ళని గురించి మొదటి వచనంలో ఏమన్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఒకటి, వీళ్ళు శరీర సంబంధులుగా ఉన్నారు. అంటే లోకాన్ని వెంబడిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ, లోకానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుని కంటే కూడా లోకానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకని వీరు శరీర సంబంధులు. తర్వాత దేవుల్లో ఎదగాల్సినంతగా ఎదగటం లేదు. పౌలు గారు చెప్పేది చెబుతున్నాడు, వాళ్ళు వింటున్నారు, కానీ ఎదగట్లా, పసిబిడ్డలాగా ఉన్నారు. పిల్లరా, ఈ పసితనము అనేటటువంటిది అది అన్ని రకాలుగా దిగజారేటట్లుగా చేస్తుంది. పసితనం అనేది అవసరమే, కొంతకాలం పసితనంగానే ఉంటాము, కానీ ఎప్పుడూ పసితనంగా ఉండకూడదు. చిన్న బిడ్డల్లాగా ఉండకూడదు, పసిబిడ్డల్లాగా ఉండకూడదు.
ఈ పసిబిడ్డలు కొంచెం ఎదిగి చిన్నపిల్లల్లాగా మారాలి. మరలా ఈ చిన్నపిల్లలు ఎదిగి యవనస్తులుగా మారాలి. మరలా ఈ యవనస్తులు ఎదిగి పెద్దవాళ్ళుగా మారాలి. అది డెవలప్మెంట్. కానీ ఎప్పుడు పసిపిల్లల చేష్టలు చేస్తే ఎట్లా? ఎప్పుడు పసిబిడ్డలలాగుంటే ఎట్లా? 2-3 సంవత్సరాల వయసులో పసిపిల్లలు చేసే పనులు ముద్దుగా ఉండొచ్చు. కానీ ఆ 2-3 సంవత్సరాల వయసులో చేసిన పనులే వీళ్ళకి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా చేస్తే ఎలా ఉంటుంది ఆ పని? ఆ చేష్టలు ఎలా ఉంటాయి? అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకనే ఈ కొరింథీయులతో అంటున్నాడు, మీరు పసిపిల్లలాగా ఉండొద్దు. ఏంటండి పసిపిల్లలు అంటే? సంఘములో ఆత్మ సంబంధంగా కొంతమంది పసిపిల్లలు ఉంటారంట, పసిబిడ్డలు ఉంటారు. జనరల్గా చూడండి, పసిబిడ్డ అనంటే మన చేతుల్లో పెట్టుకుంటాము. వాళ్ళ చుట్టూ ఒక చిన్న స్మూత్గా ఉండే క్లాత్ ఏదన్నా చుడతాము. వాళ్ళని చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా లాలిస్తూ భద్రంగా కాపాడుతాం. అది పసిబిడ్డల యొక్క స్వభావం. అయితే సంఘంలో కూడా పసిబిడ్డలు ఉండటం ఏంటి అసలు? పసిబిడ్డలు అంటే ఏంటి అసలు? ఆ పసిబిడ్డల లక్షణాలు ఎలా ఉంటాయి అని చూస్తే, చూడండి పిల్లరా, ఈ దినము పసిబిడ్డలు అంటే సంఘంలో ఎలా ఉంటారు ధ్యానం చేద్దాం. అలాగే సంఘంలో బలంగా ఉండేవాళ్ళు, ఆత్మ సంబంధముగా ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు, ఈ రెండిటికి తేడాలు తెలుసుకుంటే నీవెక్కడున్నావో నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైపోద్ది. ఆమేన్. మొట్టమొదట అసలు ఈ పసిబిడ్డలు అంటే ఎవరు, ఎలా ఉంటారు అని గనక మనం చూస్తే, పసిబిడ్డల యొక్క లక్షణం ఏంటి అనంటే, వాళ్ళ అమ్మని ఈ పసిబిడ్డ ఎప్పుడూ ఎత్తుకోవాలని కోరుకుంటాడు. ఒకవేళ ఈ పసిబిడ్డ ఒక చోట పెట్టి, ఈ బిడ్డని ఒక చోట పెట్టి తల్లి ఎక్కడికన్నా కొంచెం 2-3 నిమిషాలు ప్రక్కకు పోతే ఏడుస్తారు. అంటే వాళ్ళని పెంచేవాళ్ళు వాళ్ళని అక్కడ పడేసి ఇటన్నా పోతే వెంటనే ఏడ్చేస్తారు. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే ఎప్పుడు వాళ్ళ చుట్టే ఉండాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళని ఆడిస్తూ ఉండాలి, వాళ్ళ మీదే దృష్టి పెట్టాలి. ఇది పసిబిడ్డల యొక్క లక్షణం. మరి సంఘములో పసిబిడ్డలు ఎవరయ్యానంటే ఇలాంటి మనసే ఉంటుంది వాళ్ళకు కూడా. నా సంగతి పట్టించుకోవాలి, నన్ను గమనించుకోవాలి, నన్ను చూసుకోవాలి, నన్ను పట్టించుకోవాలి, నా మీదే దృష్టి పెట్టాలి, నన్ను పలకరించాలి, నా సంగతే చూడాలి అని ఎప్పుడు నన్ను పట్టించుకోవాలి, నా సంగతే చూడాలి అనే ఆలోచన వాళ్ళకుంటా ఉంటది. దేవుని సేవకుడు ఎంత బిజీగా ఉన్నాయి, ముందు నా సంగతి పట్టించుకోవాలి, నన్ను గురించి ఆలోచన చేయాలి, నా మీదే దృష్టి పెట్టాలి, మా కుటుంబాన్ని పట్టించుకోవాలి అని ఎప్పుడు అదే మనసు ఉంటుంది. ఒకవేళ అలాగూ
చేయటము జరగలేదనుకోండి, ఆ పసిబిడ్డల్లాగా ఏడుస్తారు, అంటే బాధపడతారు. అంటే సంఘంలో నన్ను పట్టించుకోవాలి అని అనుకుంటూ ఒకవేళ పట్టించుకోలేదు అని నువ్వు ఊహించుకుంటే బాధపడటం, అలగటము, వ్యసన పడటము, ఆ మాట మరలా ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళకి చెప్పటం, వాళ్ళ మీద వాళ్ళకి చెప్పి ఇదిగో నన్ను పట్టించుకోలేదు, నా సంగతి చూడలేదు అనే ఆ బాధని కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకోవటం, ఇలాంటి స్వభావం అది సంఘములో పసిబిడ్డల స్వభావము. ఇప్పుడు ఈ పసిబిడ్డలకి బలమైన ఆహారం పెట్టి పెంచుదామన్నా కూడా వాళ్ళు తినలేరు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అది పసిబిడ్డల స్వభావం. తర్వాత ఈ పసిబిడ్డల లక్షణం ఎలా ఉంటుంది అనంటే, రక్షణ పొందాలి అనే ఆశ అయితే ఉంటది కానీ రక్షణ పొందిన తరువాత దేవునిలో ఎదగాలి అనే ఆశ ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే అమ్మో నరకానికి వెళతాం, ఆ భయం వరకే ఉంటుంది. నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, రక్షణ పొందకపోతే నరకానికి వెళతాము అనే భయం కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు రక్షణ పొందే వరకు మాత్రమే భక్తి నేర్చుకుంటారు. ఏదో కొంచెం పాపాలు ఒప్పుకుంటారు, అవన్నీ సరి చేసుకుంటారు, కొంచెం బాప్తిసం వరకు రెడీగా ఉంటారు. బాప్తిసం అయిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఆత్మలో ఎదగాలి అనే మనస్సు రాదు. ఆ మారు మనసు పొందేటప్పుడు ఎంత నేర్చుకున్నారో ఆ భక్తితోనే, ఆ స్థాయిలోనే అలాగే ఆగిపోతారు. అంటే ఎదగాలి అనే కోరిక పసిపిల్లలకి రాదు. అంచెలంచెలుగా డెవలప్ కావాలి, మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలి అనే ఆశ ఈ పసిబిడ్డలకు రాదు. వాళ్ళు ఏ కాడకి ఏదో కొంచెం బాప్తిసం తీసుకుంటే చాలు, కొంచెం మారు మనసు పొందితే చాలు, కొంచెం ఆ పరలోకం దొరికితే చాలు, అంతే, ఇక అంతకంటే మాకేం అవసరం లేదన్నట్టుగా వాళ్ళు రక్షణ పొందే వరకు శ్రద్ధ చూపిస్తారు. ఆ తర్వాత విశ్వాసం పెంచుకోవడం కోసం, ప్రార్థనాత్మను పెంచుకోవడం కోసం, దేవుని వరాలు పెంచుకోవడం కోసం, దేవుని కృపలో వర్ధిల్లాలి అనే ఆ మనస్సు లేని వారుగా ఉంటారు. వీళ్ళు ఎవరయ్యానంటే సంఘములో ఉన్న పసిబిడ్డలు. పసిబిడ్డలు ప్రభునంతులరా, కొరింథీ సంఘాన్ని పౌలు గారు అదే హెచ్చరిస్తున్నాడు. మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు. అలగటం, అలాగే ఏడవటం, అలాగే బాధపడటం, ప్రతి చిన్నదానికి నొచ్చుకోవటం, ఎవరు నన్ను పలకరించలేదు అనుకోవటం, నన్ను గౌరవించట్లేదు అనుకోవటం, నన్ను గురించి అసలు ఎవరు ప్రార్థన చేయట్లేదు అనుకోవటం, నా మీద ఎవరికి శ్రద్ధ లేదనుకోవటం, ఇవన్నీ కూడా పసిబిడ్డల లక్షణాలు. నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధిలోనికి వచ్చావంటే, దేవుని సంఘంలో ఉన్నావంటే, నీ కొరకు నిరంతరము నీవు వినకపోయినా నీ కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటది. కానీ నీవు ఏమీ నా కొరకు ఏమీ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు పసిబిడ్డలు అని కొరింథీ సంఘంలో ఉన్నారని పౌలు గారు రాస్తూ ఉన్నాడు.
అలాగే ప్రియులరా, ఈ పసిబిడ్డలు ఎలా ఉంటారు అనంటే ఉద్రేకాలతో ఉంటారు. ఉద్రేకం అంటే పాట పాడినా గంభీరంగా పాడతారు. ఆ పాట పాడిన తర్వాత మళ్ళీ నీరసమైపోతారు. ప్రార్థన చేస్తే ఉద్రేకంగా చేస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నీరసం అయిపోతారు. దేవుని సన్నిధిలో ఉపవాస కూటాల్లో పాల్గొంటే వాక్యం విన్న తర్వాత ఉద్రేకం అయిపోతారు. అదే ఉద్యమం అనుకుంటారు. ఆ ఉద్రేకం మరలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది డౌన్ అయిపోతా ఉంటుంది, తగ్గిపోతా ఉంటుంది. అలాగే ఈ ముందుగా మారు మనసు పొందిన వాళ్ళని గురించి వెనక మారు మనసు పొందే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు మాకంటే ముందు ఎప్పుడో బాప్తీసం తీసుకున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళ ప్రార్థన ఏంటి, వీళ్ళ భక్తి ఏంటి, వీళ్ళు ఎంత కాలమైంది బారు మనసు పొంది బాప్తీసం తీసుకొని, అసలు వీళ్ళు ఏమి ఎదిగారు, మేము చూడు ఎంత ప్రార్థన చేస్తున్నామో, మేము చూడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామని ముందు భక్తి చేసిన వాళ్ళని వెనక వచ్చిన వాళ్ళు చులకన చూపు చూస్తా ఉంటారు. అలాగే వెనక వచ్చే వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళు మాదిరిగా ఉండరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ రక్షణ పొందేవాళ్ళు చేసినంత ప్రార్థన ఆల్రెడీ ఇంతకుముందు రక్షణ పొందిన వాళ్ళు అంత ప్రార్థన చేయరు, అంత వాక్యం చదవరు, అంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టరు. ఏంటండి మీరు సరిగా ప్రార్థన చేయట్లేదు అని అంటే, ఎప్పుడో చేశాం కదా ఇప్పుడెక్కడ చేస్తామని అని అంటా ఉంటారు. అంటే వీళ్ళు ఎవరయ్యానంటే ఎదగలేని పసిబిడ్డలు, ఎదగలేని పసిబిడ్డలు. పిల్లలు గమనించండి, పౌలు గారు అంటున్నాడు, మీరు పసిబిడ్డల్లాగా ఉండొద్దు, మీరు ఎదుగుతూ ఉండాలి, రోజు ప్రార్థనలో ఎదగాలి, రోజు వాక్యంలో ఎదగాలి, వాక్య సంబంధమైన గ్రహింపులోకి వస్తూ ఉండాలి.